నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. వాస్తవానికి గత 2 రోజుల నుండి దహేగాం మండల్లో జరుగుతున్న ఇల్లీగల్ దందాపై నేను కావచ్చు, దేవన్న కావచ్చు గలం విప్పడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా చాలా వైరల్ అయింది. ఆ ఫెర్టిలైజ్ షాప్ల మీద ఏవో చేసిన దందా జనాలు అందరూ వారి కళ్ళతో చూసిండ్రు, చెవులతో వినరు. అయితే మేము నిన్న నిజాయితీగా నిస్వార్థంగా ప్రజల కొరకు 2 వీడియోలు చేయడం జరిగింది. దహేగాంలో ఒక సమస్య ప్లస్ వేంపల్లి ఒక సమస్య. దహేగాం వీడియోకు స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. రామకృష్ణ గారు సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఏదో ఘనకార్యం, ఏదో సాధించాం, ఏదో పొడిచాం, మేము నిజాయితీ పరులం, డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి ఇక చూడు అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, సరే ఇప్పుడు ఇది నడిచేది అగ్రికల్చర్ వ్యవస్థ పైన. అవును, అగ్రికల్చర్ ఆఫీసర్కు ఇస్తే అవును కంప్లైంట్, అవును, లేదంటే పోలీస్ వాళ్ళకి. అవును, మరి ఎంఆర్ఓ గారికి ఏమని ఇచ్చిరో నాకు అర్థం కావడం లేదు. అదే ఎంఆర్ఓకి ఇచ్చుకునేది కంప్లైంట్ అర్థం కాదు. మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన ఏమైనా ల్యాండ్ సమస్య ఇవ్వచ్చు. అంటే ఇక్కడ కబ్జా జరిగింది, లేకుంటే గిట్లా అయింది మా ల్యాండ్ మీద అని ఈయనే కబ్జా చేసే, ఇంకా ఈయనది ఎవరు చేస్తారు? ఎలకేరి బాబాజీ కబ్జా చేసిండు. దాని గురించి ఇక్కడ మాట్లాడడానికి వెళ్ళారా మరి? అయితే గమనించండి, ఈ ఎంట్రికలతో సమానం. మీరు ఇచ్చే ప్రెస్ మీట్లో కావచ్చు, మీరు చెప్పే మాటలు, మీ డైలాగులు వినలేక చేస్తాను. కొందరు ఏమంటానంటే వాళ్ళ ఫిర్యాదులా బ్లాక్మెయిల్ చేస్తానట. చెప్పులు దిగుతాయి చెప్తున్నా ఆ మాటలు. అంటే ఎవడు బ్లాక్మెయిల్ చేస్తాను మిమ్మల్ని? సూరన్న దేవన్న ఏమన్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండా? ఇగో ₹1,00,000 కావాలని చెప్పిండా, లేదా 10 లక్షలు పంపని చెప్పిండా, 20 లక్షలు పంపని చెప్పిండా? 20,000 నాకు 20,000 కావాలి, 20,000 కావాలని చెప్తానమా? అంటే మీరంటాను 20,000 కావాలని. మేము ఏవో పైన ఆరోపణలు చేస్తే డీలర్లు వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం. ఏవోని కాపాడుతాను వీళ్ళందరూ కలిసి. ఏవోని కాపాడకపోతే వీళ్ళని ఎవరు కాపాడతారు? అట్లా ఏవో లేకపోతే వీళ్ళ మొత్తం ఇమీడియట్గా సీజ్ చేసే ఆప్షన్ ఇది. అవునవును, ఇమీడియట్గా సీజ్ చేయాలి. మరి మీరు ఇచ్చిన ప్రెస్ మీడియా రాంగ్. ఇంకా దాంట్లో బ్లాక్ మెయిల్ అని చెప్పడం, ఏసీబీ దాడులు అట. ఏంది ఏసీబీ దాడులు? ఏసీబీ అని చెప్పి ఎవరో ఆట వాళ్ళని బెదిరిస్తానట. ఎవరు బెదిరించారు మిమ్మల్ని ఏసీబీ అని? మీకేం మాకేం చుట్టరికమా, లేకపోతే వ్యక్తిగత కోపాలా? ఒకటి గమనించండి ప్రజలారా, దహేగాంలో సంబంధించిన ఫెర్టిలైజ్ ఓనర్లపైన, డీలర్లపైన మాకు ఎలాంటి వ్యక్తిగత కోపాలు లేవు, తాపాలు లేవు. కానీ ఈ దందా జరుగుతుందిగా, యూనియన్ పేరుతో డబ్బులు జమేసి దందా జరుగుతుందిగా, దాని మీద మేము వివరణ ఇచ్చినాం. క్లియర్గా దాంట్లో వాట్సాప్లో మెసేజ్ ఉంది, నేను ఏవోకి డబ్బులు పంపినా అని. చూపిస్తే బాగుంటుంది. నేను మిస్టేక్ మనం ఏమైనా మిస్టేక్ అయినా చదువుదాం ఒకసారి. మనం మీరు కావాలని వల్ల గెలకద్దు. నేను మరీ చెప్తున్నా, దిస్ ఈజ్ వెరీ టూ మచ్. కావాలని గెలిపితే మేము ఖచ్చితంగా దీంట్లో చూడండి ఏముంటుందో. సార్కు ఎవరు ఇష్టం వాళ్ళంటే, నేను ఆల్రెడీ ఏవో సార్కి ఇచ్చాను అని 2 గంటల 14 సెకండ్ల పిఎంకి 2 గంటల 14 నిమిషాలకు ఈ మెసేజ్. ఏవో డబ్బులు ఇవ్వడం ఏంది? మీరేమో యూనియన్ అంటారు, ఈయనేమో ఏవోకి ఇచ్చిన అంటాడు. ఇది తప్పుగా. దీని మీద మీ వివరణ ఇవ్వండి అన్న. మీరు రండి నా సూరన్న టీవీకి రండి, మీ వివరణ ఇవ్వండి దమ్ముంటే. మీరు కరెక్ట్ వివరణ ఇస్తే పాలాభిషేకం చేసి పంపిస్తా. బై ఏవో కరెక్ట్ బై, మా డీలర్లు కరెక్ట్ బై అని చెప్పి పాలాభిషేకం చేసి పంపిస్తాం. అత్తరా? మా తప్పని ఒప్పుకుంటాం మేము. ఇది చూడండి, ఏవోకి ఇచ్చా అని చెప్తారు. ఇంకోటి ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే, డబ్బులు ఇవ్వని వారి లిస్టు తయారు చేసి వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారు మీరు డిపార్ట్మెంట్కి అంటే, కరెంట్ వాడు వస్తే కరెంట్ వాడికి ఇస్తారు, వాతావరణ శాఖ వస్తే వానికి ఇస్తారు. వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ అదే కదా. 33 డిపార్ట్మెంట్లు ఉంటాయి ప్రతి జిల్లా కలెక్టరేట్లో. అంటే 33 డిపార్ట్మెంట్లో డబ్బులు ఇస్తారా మీరు? అంటే మీ వాళ్ళ వివరాలు ఇస్తారా? మిత్రులారా, కొందరు దందా నడుపుతాను, 100 కోట్లు సంపాదించులు, కబ్జాలు చేస్తాను భూములు. అనవసరంగా వీళ్ళ మాయలు పడి డీలర్లు, ఫెర్టిలైజ్ షాప్ ఓనర్లు, మీరు వాళ్ళ మాయలు పడకండి. ఈరోజు ఇంకేమంటానంటే, అది వాళ్ళ కాట ఏమన్నా ప్రాణాపాయం జరిగితే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం అట వాళ్ళు జమ చేస్తానట.
నేను చెప్తున్నా సూర్యనాటి వేదికగా మీ కుటుంబానికి ఏమైనా ఇబ్బంది అయితే మీ కుటుంబం ఏమైనా ఒత్తిడికి గురైతే ఏదైనా ప్రాణాపాయ స్థితిలో మీరు ఉంటే సూర్యనాటి దృష్టి తీసుకురండి, మీకు 100 మందితో హెల్ప్ చేపిస్తాం మేము. మీకు దానికి ఏ ఒక డబ్బులు పంపడం, మీరు హెల్ప్ చేపిస్తాం కదా, మొన్న చేపియలే చాలామందికి. అవును, మన వంతు సాయం మన వంతు సాయం చేస్తాం, అంతేగాని ఎవడో బ్లాక్మెయిల్ అంటాడు. మరి చెప్తున్నా, బ్లాక్మెయిల్ సూరన్న ఎవరిని చేయడు. నేను సూరన్న టీవీ నడిపించేటప్పుడు కెమెరా కొనుక్కోవడానికి, సిస్టమ్ కొనుక్కోవడానికి, టీవీలు కొనుక్కోవడానికి అడుక్కొని కొనుక్కున్నా ఒకప్పుడు. నేను నాకు ఎవరైతే డబ్బులు ఇచ్చినా వాళ్ళ రుణపడి ఉంటా, అంతేగాని మీరు నిరూపించని దమ్ముంటే గా ఎంఆర్ఓని అడిగిండు, గా అతన్ని అడిగిండు, అన్నీ ఇక బంద్ చేయండి. గా మాటలు అన్నీ వరస్ట్ మాటలు అవి. మిమ్మల్ని ఎవడు బ్లాక్మెయిల్ చేస్తారా అండి? దీనికి సమానం చెప్పాం. మరి ప్రతి డిపార్ట్మెంట్ ఇస్తారట అంటే మీకు లొల్లిలు చేస్తాను ఆయన అర్థమైతలేదు. ఒక్క ఎల్కరి బాబాజీ వల్ల మొత్తం దయగాంలో ఫెర్టిలైజర్ షాపులన్నీ నాశనం అవుతాయి. మాకు 100 కాల్స్ వస్తున్నాయి. ఎందుకు పెట్టుకున్నావురా బాబాయ్ ఆయన తిడతానట. ఇది తప్ప ఇవన్నీ ఫోన్పే రికార్డ్స్ కావా? మరి ఓన్లీ నేను ఒక సొసైటీ పెట్టినా 19/2022 కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ నాది. ఆ యూనియన్ నంబర్ పంపు నాకు, నేను డబ్బులు పంపిస్తా 5-10. మీ సొసైటీ అంటానుగా ఏదో యూనియన్ అని, ఆ యూనియన్ అకౌంట్ నెంబర్ ఏంది, దాని స్టేటస్ పంపండి నాకు. దాని మీద మీరు ప్రెస్ మీట్ ఇవ్వండి. మీరు మాట్లాడే ప్రతిదానికి మేము ప్రెస్ మీట్ కాదు, ఇక్కడ నుంచి లైవ్లో చెప్తాం. మీరు లైవ్లో చెప్పండి అంతుంటే. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో ఉంటుంది కదా, అదేదో మాకు వాట్సాప్ చేయండి, మేమే దాని మీద స్పందించి మాట్లాడి. అంత లొల్లిపోండి. ఇక వాళ్ళకి ఏం తలా తోక తెలవకుండా ఒకటే మాట అంటారు. ఏమంటారు? బ్లాక్మెయిల్ చేసిండట సూరన్న దేవన్న, వాళ్ళని పైసలు డిమాండ్ చేసినాడ. ఏంది ఆధారం ఏంది మీ దగ్గర? ఎవరితోని బ్లాక్మెయిల్ చేసినాం, ఎక్కడ డబ్బులు అడిగినాం? ఇగో మీరు చెవుల్లో పువ్వులు పెట్టింది చాలు. చింతల మాన్య పెళ్లి చేసిన భాగవతాలు తెలుసు. దయగాంలో, కాగజ్ నగర్లో, బెజ్జూరులో, కౌటాలలో అన్ని మండలాలు చేసిన భాగవతాలు అన్ని జనాలు గమనిస్తాను. సూరన్న కాదు, జనాలే గమనిస్తాను. లైవ్లో ఒక వ్యక్తి కడదెల్లి రైతు మాట్లాడాడు. సూరన్న మంచి పని చేసినామన్నా, ఎక్సలెంట్ అన్న, ఆడేవో రామకృష్ణ అన్న దుర్మావాడు అని అంటాను. వదిలిపెట్టకంటారు చాలామంది. జనాల కోసం ఈ స్టెప్ నేను తీసుకున్నా. లైవ్లో మాట్లాడాను కదా, జనాలే మాట్లాడారు కదా. ఏవో సార్ గురించి మేము మాట్లాడింది కూడా ఏం లేదు, మేము ఎవిడెన్స్ తోటి మాట్లాడినాం. ఇగో వితౌట్ ఎవిడెన్స్ లైవ్లో రైతుతో కూడా మాట్లాడి. ఇగో గిట్లా చేయమంటే ఈ ఫోటో పెట్టిండు. కొంచెం దీనిలో ఏం తప్పు ఉన్నది? మరి దయగాంలో ఈ షాప్ని సీజ్ చేయండి, సీజ్ చేయమన్న. మరి దాంట్లో దందాలు నడుస్తానే సీజ్ చేయమని తప్ప. గైసీలు పత్తి విత్తనాలట, అనుమతి లేని మందు ప్యాకెట్లాట. ఇక్కడ ఈ విషయాలు కూడా మేము చెప్పింది కాదు, ఈ విషయాలన్నీ మేము చెప్పినవి కూడా కాదు. గౌరవ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కోర్టు, మన గౌరవ కోర్టులో నిజమే మిలాట్, నేను చేసినవన్నీ దొంగ పనులే అని ఆయన ఒప్పుకున్నాడు. బాబా నీచమైన పనులే, నేను చేసినవన్నీ లతుకోరు పనులు, దయచేసి నన్ను క్షమించండి, నన్ను మాఫీ చేయండి అని అంటే కోర్టే నీ కేసులు మొత్తం కొట్టేసింది. వీళ్ళందరూ వెళ్ళి ఏం చేసిండు, సంతకాలు పెట్టి ఫిర్యాదు ఇచ్చింది మా మీద. మీరు డీజీపీకి వచ్చి ఇవ్వండి ఫిర్యాదు, అర్థమైందా? అవసరమైతే హైకోర్టులో పిటిషన్ అయ్యింది మా మీద. భయపడం మేము. నేను చెప్తున్నా ఇగో దీంతో సమానమని. ఎందుకు ఈ తతంగాలు? మళ్ళా మీకు మాకు పంచాయతీ ఏం లేదు బ్రదర్, తెలుసునా? మీకు మాకు పంచాయతీ ఏం లేదు. పంచాయతీ పబ్లిక్ మీకుంటే దాన్ని మేము పరిష్కరిస్తాను. కొన్ని మంచి విత్తనాలు వేయండి, మంచి మందులు వేయండి, ఆ దందా బంద్ చేయండి అని చెప్తున్నాం, అంతే. ఇంకో ఫిర్యాదు పత్రం ఆడ, ఇగో ఏం చదవాలి? మీరు ఇచ్చిన ఫిర్యాదు అన్నీ తప్పు ఉన్నాయి. అయితే స్థానిక యూట్యూబర్ ఛానల్తో సురేష్ గుప్తా మరియు భూత దేవేంద్ర ఇద్దరు వ్యక్తులు యూట్యూబర్లు మా వద్దను డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో ఎవడన్నా వీడియో చేస్తాడా? అర్థం కాదు. ఎవరికి కావాలి మీ డబ్బులు? ఎవరికి కావాలి? ఏమన్నా ఆధారం ఉందా మీకు? పోనీ దమ్ముంటే మీరు నిరూపించండి భయ్. ఇంకో సూరన్నకి ఇట్లా బ్లాక్మెయిల్ చేసిండని. కొంచెము ఇది అంతా ఏఐలా చేసింది, ఏఐలా మొత్తం ChatGPTలో చేసి ప్రిపేర్ చేసి ఇచ్చింది అక్కడ. ఇగో పత్రిక ప్రకటన బా, చూడండి పత్రిక ప్రకటన ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మా దయగా మండలంలో ఫెర్టిలైజర్ సీడ్స్ మరియు పెస్టిసైడ్ డీలర్ల అందరం కలిసి డీలర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న యూనియన్ ఫండ్పై ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం వ్యక్తిగత స్వార్థం, వ్యాపారం బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతోనే మా సంక్షేమ నిధిని వక్రీకరిస్తూ అసత్య ఆరోపణలు చేస్తారు. అంతేకాకుండా వాట్సాప్ స్టేజ్లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ పేరును వాడుకుంటూ భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిలింగ్ పాల్పడతారు.
అంటే దేవేందర్ ఏసీబీ శాఖకు ఫిర్యాదు చేసిన అని చెప్తే అది కూడా బ్లాక్మెయిలేనా? అంటే మా వాట్సాప్లో మేము ఏం పెట్టిన బ్లాక్మెయిలా ఉందా? కొంచెం తలకాలం మెదడు ఉందా? అధికారికి ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని చెప్తేనే మరి ఆయన బతాడు మరి, అంతే కదా. లేకుండా ఆయన పదవి పోతుంది. మేము బరాబర్ చెప్తున్నాం, రేపటి రోజున వస్తాం, మా బృందం వస్తాం, కలెక్టరేట్లో ఫిర్యాదు చేస్తాం, అక్కడ కూడా ధర్నా నిర్వహిస్తాం. ఆ ఏవో కథలేంది, ఎందుకు మీరు మద్దతు ఇస్తాం మాకు తెలుసు. ఇవే కాదు, ఇంతకు మించిన ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. వ్యవసాయ అధికారికి మామూలు లంచాలు డీలర్ డబ్బులు పోగిస్తాను సోదరు యూట్యూబర్ చేసిన ఆరోపణలు పూర్తి అసత్యం, నిరాధారమైనవి. నిరాధారం అంటే ఏం ఆధారం మరి? అంత క్లియర్గా ఏవో ఇస్తామని చెప్తాను. నిరాధారం అని చెప్పడానికి మరి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? డీలర్లలో ఎవరైనా తీవ్ర అనారోగ్యం గురైనా ప్రమాద ఆపదలు ఉన్నా వారి కుటుంబానికి ఆర్థికంగా ఆసరా నిర్వహణకి ప్రతి ఏటా డీలర్లను కలిసి నిర్వహించుకున్న ఆత్మీయ సమ్మేళనం విందు ఖర్చుల కోసం. తెప్ప విందు అంటే నాకు గుర్తొచ్చింది, చెప్తా విందు ఎట్లుంటుందో. విందు అట వీళ్ళ విందు ఖర్చు నేను చెప్తే ఎట్లుంటుంది అంటే ఒకసారి నాకు తెలుసు విందు ఎట్లుంటుందో. ఇగో గిది విందు చూడండి, విందు ఇదే విందు అంటే. యూనియన్కు ఏంది? యూనియన్ అధ్యక్షుడు, యూనియన్ కార్యదర్శి, యూనియన్ శోకాధికారి. ఇది కూడా ఉన్నదా? మరి దీని లైసెన్స్ నెంబర్ కూడా ఈడ పెడితే అయిపోగా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన యూనియన్కు రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది కదా, మనం రిజిస్ట్రేషన్ లేకుండా మనం ఇలాంటివి పెట్టకూడదు కదా. మరి ఇది అది నెంబర్ కూడా ఇక్కడ ఒకటి ఈడ పెట్టాలి కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా. ఏదుడిగా యూనియన్ అధ్యక్షుడు ఎల్కర్ బావాజీ, యూనియన్ కార్యదర్శి సిల్వేర్ ప్రశాంత్. మరి ఫోటోలో సిల్వేర్ ప్రశాంత్ లేడు కదా. వెలుముల రవి యూనియన్ కోశాధికారి, వెలుముల రవి యూనియన్ కోశాధికారి. వీళ్ళు ముగ్గురా? మరి ఈ ఫోటోలో వీళ్ళు ఉండాలి కదా. సంతకాలు అయితే ఇది సంతకాలు అయితే ఈడ పెట్టిళ్ళు. సిహెచ్ ప్రశాంత్, సిల్వర్ ప్రశాంత్. అదే చిల్లివేర్ అంటే మాకు తెలుసు, చిల్లివేర్ కథలు మాకు బాగా తెలుసు. ఆ 237 సర్వే, ప్రభుత్వం కబ్జాలు అవి బాగా తెలుసు మాకు. దాని తర్వాత మాట్లాడదాం. ఏదో ఉందా ఏసీబీ దాడులు. మన దేవేందర్ స్టేటస్ పెట్టింది, దయగాంలో ఏసీబీ దాడులు, నీ అక్రమాసం కాపాడుకోరా. కాపాడుకో. ఎవరి గురించో పెట్టినా నీకెందుకు అంత బాధ? నీ గురించి అది పెట్టలే. అక్రమాస్తులు సంపాదించుకున్న కోసం నేను పెడితే ఇదేంది గుమ్మడికాయ దొంగలు ఎక్కడ ఉండాలని అంటే భుజాలు అరుపుకున్నట్టు ఇదేం కర్మ నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ పిల్లలు పెద్ద వింత అనిపిస్తాను, వింత అనిపిస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి ఎంఆర్ఓ గారు ఏమని చెప్పి తీసుకున్నాడో మరి. ఓకే, రెవెన్యూ వ్యవస్థను వదిలిపెట్టి నేను వ్యవసాయ వ్యవస్థలకు సొచ్చుకొని వచ్చి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీలాంటి ఈ రైతులను పీడించుకొని తినేటోళ్ళని మిమ్మల్ని బెదిరిస్తారా? వాడు ఎవడైనా సరే వాడు అంత చూస్తానికి ఇట్లా చెప్పిండా? యూనియన్ అంటే ఒక ట్రస్ట్ అకౌంట్ లేదా సొసైటీ, ఒక అసోసియేషన్ అకౌంట్, దాంట్లో మీరు డబ్బులు వేసుకోండి. మేము మీ డబ్బులు అడగ మాకు అవసరం లేదు. మీరు ఆనందపడితే మాకు ఆనందమే. ఎందుకంటే ఎవరికన్నా బాధ ఉంటే ఆ బాధలో మేము కూడా పాలి బాగా అవుతాం. కానీ ఎలకరి బాబాజీ పైసలు బాబే పంపిస్తలేదా అంటే అదేంది? ఇగో బాబాజీ మిమ్మల్ని మోసం చేస్తాడు. ఇది మీరు తెలుసుకున్నాడు నిజంగా. మీరు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే వాస్తవానికి ఏంటంటే ఫెర్టిలైజర్ వాళ్ళు అందరికీ కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఉన్న ఫెర్టిలైజర్ వాళ్ళకి ఇంతమంది ఉన్నారని కూడా మనకు తెలియదు. ఇప్పుడు బావాజీ అనే వ్యక్తి ఏంటిది, భూమి కబ్జా చేసిండు. మనం అది కూడా లైవ్ ఎవిడెన్స్, మనం ఏదో ఆరోపణ చేసుడు కాదు, కబ్జా గురైన వ్యక్తే చెప్పిండు. రెండోది రైసు దందాలు కూడా నేనేదో నోటి మాటకు చెప్పింది కాదు. అది ఒకసారి నేను అది ఎవిడెన్స్ అది నార్మల్గా కూడా కాదు, నాది ఓపెన్ నార్మల్గా కూడా కాదు. మరి దీనికి నేనైతే రాసింది కాదుగా. పోలీస్ స్టేషన్లో ఉన్నదే, కోర్టులో నువ్వు ఒప్పుకొని అంగీకరించి ఖతం చేసుకున్నాయే కదా ఈ వ్యవస్థ. ఇవన్నీ బాబాయ్ కేసుల వివరాలు. మిగతా డీలర్లను నేను అడుగుతున్నా ఇదే క్వశ్చను. మేము ఆరోపణ చేసింది ఎక్కడున్నది? మేము ఆధారాలు లేకుండా మాట్లాడింది ఏమున్నది? లాస్ట్కు నేనేదో స్టేటస్లో పెట్టుకుంటే ఏసీబీ దాడులు అంటే ఎవరి మీద చేస్తారా? గవర్నమెంట్ అధికారుల మీద చేస్తారు. మరి వీళ్ళ గవర్నమెంట్ కాదు కదా. ఎల్కరి బావాజీ గవర్నమెంట్ ఉద్యోగ, ఈయనకెందుకు బాధ? ఇది ఇంకా స్క్రీన్ షాట్ పెట్టి కంప్లైంట్ ఇచ్చే. అది కంప్లైంట్ కొంచెం గట్టిగా ఇవ్వాలి, అంటే ఆధారంతో ఇస్తే పర్లేదు, అంతేగాని ఏదో నామకి ఇవ్వాలి. మేమైతే ఆధారంతో చెప్పినాం. ఎన్ని ఆధారాలు కావాలి మీకు? పైసలు ఎవరికి చూపించాలి? మేము ఆధారాలతో చెప్పినాం. మీరు కూడా గట్ల ఆధారాలతో ఏమైనా కేసు పెట్టండి, మేము కూడా వస్తాం, పోలీసులకు వివరిస్తాం, కోర్టులో ఫైట్ చేద్దాం, బాగుంటుంది. అంతే ఆధారాలు లేకుండా బ్లాక్ మెయిల్ అనడం పెద్ద తప్పది.
అది ఎంత అంత అవసరం లేదు, తలా తోక లేనట్టు పెడితే మంచిగా ఉండదు కదా. ఇప్పుడు నేను పెట్టానా అలాంటి నీ గురించి ఎంతమంది ఎన్ని పంపిల్లో నేను పెట్టాలనా చూస్తావా నువ్వు చదువు. ఇక ఏమైంది మళ్ళా? ఏమైందంటే మనకేం తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన జనాలు చెప్పేటి మనం ఓన్గా చదువుడు మనకి ఎప్పుడు ఉండదు కదా. వాళ్ళ పేరు బయటకు రావద్దు, ప్రజల నుంచి వెళ్ళి వచ్చిందే కదా మనం పెట్టేది. చెప్తే మరీ మీ వివరాలు గోప్యంగా వస్తాయి. మీ కబ్జాలన్నీ బయట తీసుకురండి, మీ గ్రామాల్లో మీ మండలాల్లో జరుగుతున్న కబ్జాలు మొత్తం మా దృష్టికి తీసుకురండి. మీ వివరాలు ఎక్కడ చెప్పబడవు. సూర్యున టీవీని నిజాయితీగా పనిచేస్తాను కాబట్టి ఇప్పుడు చదివే ప్రయత్నం చేద్దాం. ఏదో ఉందట కథ, ఏమంటాను జనాలు చూద్దాం. మనం ఏమైనా గట్టి జనాలు పంపింది, మనకు సంబంధం లేదు. 2010 వరకు అప్పులతో ఉన్న బావాజీ ఈరోజు ఒక 100 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఉన్నాడు. ఎటు చూసినా ఆయన బిల్డింగ్లు, ఎక్కడ చూసినా ఆయన భూములు, ఎక్కడ చూసినా ఆయన ప్లాట్లే, ఏ బిజినెస్లో ఆయన పొత్తులే. ఒక 10 మందిని దగ్గర పెట్టుకోవడం, ఒక 10 మంది గుండాన్ని దగ్గర పెట్టుకోవడం, 24 గంటలు వాళ్ళని తాగిపిస్తూ రిమ్మలో ఉంచడం. ఎవరైనా వచ్చి గొడవ చేసినా, ఎవరైనా అడిగినా, ఎదురు దాడి తిరిగినా, కంప్లైంట్ చేసినా వాళ్ళతో గొడవ పెట్టించడం. బాగా పెద్ద ఇష్యూ చేసి ఎవరికైనా దొరికితే అందులో ఒక జీతమాయనని మీద కేసు పెట్టించి ఈయననే యజమానని చెప్పడం. ఆయన మీద కేసులు లేకపోవడం, వాళ్ళ జీతగాళ్లతో అందరి మీద కేసులు పెట్టించడం, వాళ్ళని పంపించడం, బెయిల్ మీద తీసుకోవడం. మహారాష్ట్ర నుంచి గుట్కాలు తీసుకొచ్చి మంచిర్యాలకు బెల్లంపల్లికి ఆయన చేయని అక్రమ దందాలు లేవంటూ ఫెర్టిలైజర్ షాపులోనైతే ఆయన చేసే విధానమే వేరు. 1000 రూపాయలు 2000, 2000, 4000, 4000, 4000కు 10,000 ఖాతా షాపులో సామాను ఇచ్చేవారు. ఒకరు ఖాతా రాసేవారు, ఒకరు వసూలు చేసేవారు, ఒకరు గుండాగిరి చేసేవారు. పెద్ద వాళ్ళకు ముడుపులు ఇవ్వడం. నువ్వు ఎంత పెద్ద స్థాయి అధికారికి ఫోన్ చేసినా చెప్పినా మళ్ళీ బాలయ్య అని కొన్ని అత్తాని ఆధారం. ఇక రీడ్ మోర్ అంటే అది ఒడవది, ఇంకా పొడుగున్నది. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. చాలా మంది జనాలు వీడియో సరిపోద్ది దానికి. అందుకని అయితే నేను మాట్లాడేది కాదుగా, ఏది మాట్లాడినా నేను అడగ మీ గ్రూపులలో వచ్చేలామైనా ఏ ఫోన్ పేల గురించి మాట్లాడినాం, నీ మీద అయినా ఇవే రైతు దందాల మీద నువ్వు ఒప్పుకున్న కేసుల గురించే మేము మాట్లాడినాం. అంతే కదా మరి. ఇప్పుడు ఆరోపణలు కూడా రైతులతోటి వచ్చిన ఆరోపణలు, ఏఓ గారి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. మార్నింగ్ లైవ్లోనే రైతే చెప్పిండు, మేము కూడా కాదు. నా భూమి కబ్జా చేసిండు అని చెప్పేసి రైతే ఫోన్లో మాట్లాడాడు. దీంట్లో మేము ఆరోపణ చేసింది ఎక్కడున్నది? మిగతా డీలర్లకు నేను చెప్తున్నా, అతను వెనక వెళ్ళి మీరు కంప్లైంట్ చేసిరు కదా, మరి మాది ఏడున్నది? మేము ఆధారం లేకుండా ఏం మాట్లాడినామో మీరు చెప్పండి. మరి ఎవిడెన్స్ లేకుండా సూరన్న సూరన్న టీవీ ప్రసారం చేయదు. విత్ ఎవిడెన్స్తోనే చేస్తున్నామ్మా మేమేదైనా. దానికి అనవసరంగా మమ్మల్ని హీరోలు చేయకండి జనాల్లో. మీరు చేస్తే మాకేం కాదు, కానీ జనాలు ఎవరు మిమ్మల్ని నమ్మట్లే. ఎందుకంటే 2 రీజన్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 ఫోన్పే ఏవో పంపిరనే ఆధారం ఒకటి. దాంతో మీరు డబ్బులు జమ చేసి ఎవరికి ఇచ్చారనేది కూడా అది త్వరలో బయటకు వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ వివరాలు కూడా బయటికి రావాలి. ఇవన్నీ తెలుసు. అనవసరంగా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఇజ్జతి మానం పోయిందని చెప్పేసి అనవసరంగా ఇప్పుడు కొత్త కహాని సృష్టిస్తాను. ఏంది మేము జమ చేస్తాం, ఎవరికైనా మా యూనియన్లో జమ అయితే మేము చేస్తామని. అది కూడా నిరాధార. దానికి ఏం చెప్పాలి చెప్పండి. నువ్వు ఇప్పుడు యూనియన్ ఉంటే ఈ యూనియన్ ద్వారా ఇప్పుడు సూరన్ ఉన్నాడు, దేవన్ ఉన్నాడు. నీకు ఇప్పుడు సూరన్నకు చేసిన సాయము నేను సాయం పొందినా, మరి అదేదో వివరాలు పెట్టాలి కదా. సరే, ఆ యూనియన్కు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఉన్నదో అది పెట్టాలి కదా. చూడండి, ఇక మేము ఇంతమందికి న్యాయం చేసినాం ఇది కదా అని. దొంగ ఫెర్టిలైజర్ షాపులు నడిపేది వీళ్ళు, రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఒకరి పేరు మీద నడిపేది ఒకరు. అన్ని కథలు మీరు చేసి మమ్మల్ని అంటారు. మళ్ళీ మీ కథలు మీరు బరాబర్ తీయండి. అసలు అమ్మచ్చా? మీకు ఆ సర్టిఫికేట్ ఉందా? నేను చదువుకున్న జర్నలిస్ట్ని, నాకు సర్టిఫికేట్ ఉంది. మీకుందా సర్టిఫికేట్? ఉందా? చూపిస్తారా మీరు? దొంగ దందాలు చేసేది మీరు, ఇంకా రివర్స్ మా మీద ప్రెస్ చేయడం పెద్ద విడ్డూరం. మిత్రులారా గమనించండి, చెవుల్లో పూలు వేస్తాను వాళ్ళు. దయచేసి వాళ్ళ మీద వచ్చిన ఆరోపణని ఇక మొత్తం మా మీద బ్లాక్మెయిల్ అంటాను. అసలైన బ్లాక్మెయిలర్స్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా తిప్పికొట్టండి. లెట్స్ ప్రతి డీలర్, ప్రతి ఫెర్టిలైజర్ షాప్ మాతో టచ్లో ఉండండి. మీ బాధల్ని మేము ప్రచురణ చేస్తాం. మీకేమైనా అన్యాయం అయితే మేము స్పందిస్తాం. అనవసరంగా బావాజీని నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మా కౌంటర్ టు ఎన్కౌంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి.